నమస్కారం. మళ్ళీ పల్లె కథలు యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన ప్రయాణం శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మండలం మేడాపురం గ్రామానికి. మనం గ్రామంలో వెళ్తున్న మార్గంలో చుట్టూ పచ్చని పొలాలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఊర్లోకి వెళ్తున్న మార్గంలో ఉదయాన్నే మేతకు వెళ్ళి తిరిగి సాయంత్రానికి చేరుకుంటున్న ఒక గొర్రెల గుంపు మనకి కనిపించాయి. గ్రామంలోకి వెళుతున్న మార్గం చాలా చక్కని రోడ్లతో పచ్చని తివాచి పరిచినట్లు ఉంది. మొక్కలు గాలికి ఊగుతూ మాకు స్వాగతం పలుకుతున్నాయి. గాలికి ఊగుతున్న అరటి చెట్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలాగే మా ప్రయాణం గ్రామంలోకి వెళ్ళడానికి మొదలైంది. పల్లెటూరులలో జీవనాధారంలో భాగమైన పాడి పశువులు ఎవర్రా మీరు అన్నట్లు మమ్మల్ని చూస్తున్నాయి. అప్పటి వరకు మేత మేస్తున్న గేదెను వీడియో తీద్దామనే లోపు తనకు దిష్టి తగిలిద్దేమో అని తినడం ఆపేసి మా వైపు చూశాయి గేదెలు. పొలం పనులు చేసి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న ఎద్దులు. మొత్తానికైతే గ్రామంలోకి ఎవరు స్వాగతం పలకకపోయినా మేమే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మేడాపుర గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. చాలా ఎత్తైన గాలి గోపురం చూడ చక్కగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మేడాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం. ఆలయ ప్రాంగణం చాలా పెద్దగా, ఆలయం చాలా అందంగా ఉంది. ఆలయ ప్రాంగణంలో నుండి చూస్తే ప్రక్కనే ఉన్న బంగారు వర్ణం గాలిగోపురం చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చూసి అటువై మేడాపురం వీధుల్లో వెళ్తుంటే ఏదో తెలియని అనుభూతి. స్వచ్ఛమైన గాలితో పాటు స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత మనకు పల్లెటూరులోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మేడాపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకుని ప్రక్కనే ఉన్న వరదరాజస్వామి ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్నది. ఏ మాట కా మాట కానీ మేడాపుర గ్రామ ప్రజలు దైవభక్తి చాలా ఎక్కువ. ఆలయాలన్నీ చిత్రీకరించుకొని మేడాపురం గ్రామ రైతులకు జీవనాడి అయిన మేడాపురం చెరువు వద్దకు వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మేడాపురం
గ్రామం యొక్క చెరువు నిండు కుండలా కలకలలాడుతూ ఉంది. చెరువు చుట్టుపక్కల మొత్తం పచ్చని తోటలతో, పాడి పంటలతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు మన ప్రయాణం యువ రైతు ముఖేష్ వద్దకు వెళ్తున్నాం. నా పేరు ముఖేష్ బ్రో. మీ వయసు? నా వయసు 22. 22. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగింది. మొత్తం మేడాపురం. ఇక్కడే లోకల్. మీరు చదువుకుంటున్నారా? బ్రో నాది బీటెక్ 3rd year అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ చదువుకుంటూ ఫార్మింగ్. బ్రో ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఇది ఒక ఫ్యాషన్ బ్రో. ఫార్మింగ్ చేయాలి అనేది ఒక ఇంట్రెస్ట్ మీద ఇట్లా చేస్తా. ఒకవేళ స్టడీస్ అయిపోతే ఫార్మింగ్ చేస్తారా లేదంటే? డిపెండ్స్ అంటే ఫ్యూచర్ డిపెండ్స్ బట్టి బ్రో. ఏది ఎక్కువ మనకి ఇన్కమ్, ఏది ఎక్కువ బెనిఫిట్ ఉంటది అన్నప్పుడు దాంట్లోకి చూస్ చేసుకున్నా. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కావాలి పర్టికులర్ ఇప్పుడు కాబట్టి తీసుకుంటున్నా. ఫార్మింగ్ ఎందుకంటే ఇప్పుడు అది సోర్స్ లేకపోయినా కూడా ఇది పర్ఫెక్ట్, ఇది పక్కా ఉంటది ఇన్కమ్. మనకి అటు ఇటు కొంచెం లాస్ అయినా కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. మనకి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ కి ఏమో లేకపోయినా కూడా ఇందులో వచ్చి బతుకుండే అనే ధైర్యం ఉంటది. అది ఉంటాయా జాబ్స్ ఊడిపోతాయో తెలియదు ఎవరికి. సో ఫార్మింగ్ అయితే ఏ కాదు కదా, ఏం దాని అలాంటివి ఎన్ని వచ్చినా కూడా ఫార్మింగ్ ఎవ్వరు. సో ఇది మంచిగా ఉంటది. ఫార్మింగ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు బ్రో? మా నాన్న వాళ్ళ నుంచి నేర్చుకున్నా బ్రో. ఫార్మింగ్ వచ్చేసి మా తాత, మా నాన్న వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ వచ్చింది ఫార్మింగ్ మీద. సో మీరు చేసిన కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మంచి పీస్ఫుల్ ఉంటది బ్రో. క్లైమేట్ పొలంలోకి వస్తే అక్కడ మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ అంత వాతావరణం ఉన్నా కూడా మనకు అంత ఫీల్ రాదు. సో వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత పొలంలోకి వస్తే ఏదో తెలియని ఒక హెవెన్ లోకి వచ్చినంత ఆనందం ఉంటది. మీరు ఇక్కడే కంఫర్టబుల్ గా ఉంటారు. చాలా కంఫర్టబుల్ ఉంటది బ్రో. వ్యవసాయంలో మీకు ఎదురైన అతిపెద్ద సవాలు బ్రో? ఒక్కోసారి వర్షాలు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం బ్రో. రైతులు అంటే వర్షాలు లేకపోతే పంట సరిగ్గా పండదా. సో అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అప్పుడు మనం పెట్టిన పెట్టుబడులు కూడా రాని రోజులు కూడా నేను ఫేస్ చేసిన. ఇప్పుడైతే పర్లేదు, వర్షాలు ఇప్పుడు కొంచెం పడడం వల్ల మనకి కొంచెం సోర్స్ వాటర్ సోర్స్ చెర్లో ఉండటం వల్ల వాటర్ సోర్స్ కొంచెం ఇప్పుడు పర్లే ప్రెసెంట్. పంట చేతికి వచ్చిన తర్వాత మీకు ఏమన్నా సవాళ్ళు ఎదురైతే? ఇప్పుడు మన పంట పీకిన తర్వాత ఒక ధాన్యం మనకి చెనిక్కాయలు బయట పడినప్పుడు రైతు నుంచి రైతుకైతే మనకి మంచి బెనిఫిట్ ఉంటది బ్రో. మనం పండించిన పంటకి మంచి ధర కూడా ఉంటది. సో ఒక్కొక్కసారి మధ్యవర్తులు వస్తారు. ఆ మధ్యవర్తులు వచ్చినప్పుడు ఏమైతుంది అంటే రైతులు పెట్టే ప్రైస్ కంటే వీళ్ళు ఇంకా కొంచెం తక్కువ పెడతారు. మనకి దాని వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ కొన్ని తక్కువ ఉంటాయి. తక్కువగా అమ్ముతారు, బయట కొంచెం వాళ్ళ బెనిఫిట్ చూసుకొని వాళ్ళు కొంచెం ఎక్కువగా అమ్ముకుంటారు. ఇక్కడ నష్టపోయే రైతు ఇక్కడ నష్టపోతుంది. మధ్యవర్తులు ఉండటం వల్ల నష్టపోతుంది. రైతు నష్టపోతున్నాడు, అమ్మిన రైతు నష్టపోతున్నాడు, కొన్న రైతు కూడా నష్టపోతున్నాడు. సో రైతు నుంచి రైతు కొనుక్కుంటే ఏమైతుంది అంటే ఇప్పుడు ఈ అమ్మే రైతు మన రైతే మనతో పాటు ఉంటాడు, మనకి ఉంటాడు అన్నట్టు ఒక రేట్ చూసుకొని ఇస్తాం. అదే మధ్యవర్తులు వచ్చినప్పుడు మనతో ఒక కాస్ట్ కి తీసుకుంటారు, అమ్మినప్పుడు ఇంకొక రైతుకి కొంచెం ఎక్కువ అమ్ముతారు. సో అప్పుడు నష్టపోతుంది అమ్మిన రైతు, నష్టపోతున్నాడు కొన్న రైతు నష్టపోతున్నాడు. ఇక్కడ బాగుపడుతుంది, మధ్యవర్తులు మంచిగా బాగుపడుతున్నారు. సో అన్నప్పుడు ఒక రైతు నుంచి ఇంకొక రైతే తీసుకోండి. మధ్యవర్తులను తెచ్చుకోవడం వల్ల ఇద్దరు నష్టపోతున్నారు. ఈ సమస్యని మీరు ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు ప్రజెంట్ నేను బీటెక్ చదువుతున్నా. అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ నేను ఆన్లైన్ పర్పస్ మీద ఏదన్నా ఒక యాప్ మీద ఇన్వెస్ట్ చేసి దాంట్లో ఆన్లైన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్లైన్ లోనే మొత్తం అన్ని జరుగుతుంది. బిజినెస్ మొత్తం ఆన్లైన్ జరుగుతుంది. సో అలా ఆన్లైన్ లో ఒకటి ఏదన్నా ఇన్వెస్ట్ చేసుకొని ఆన్లైన్ లో నేను ఫార్మర్స్ టు ఫార్మర్స్ నేను సేల్ చేసుకోవాలనుకుంటున్నా. మీరు ఏ పంట వేస్తున్నారు, ఎందుకని అదే వేస్తున్నారు? ఇప్పుడు మేము ప్రెసెంట్ అయితే నేను చిన్నప్పటి నుంచి మా తాతలు మా నాన్న వాళ్ళ నుంచి అయితే వేరుశెనగ ఎంచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరి, మొక్కజొన్న ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నప్పుడు మొక్కజొన్న ఇలాంటి పెట్టాలంటే మాకి ఓపెన్ ప్లేస్ కాబట్టి పందులు ఇలాంటివి అడవి జంతువుల వల్ల కొంచెం నష్టపోతున్నాం. ఇంకా వరి వీటికి వచ్చేసి వాటర్ ఎక్కువ కావాలి. సో మన ప్రాంతం రాయలసీమ ప్రాంతం, వాటర్ అనేది చాలా కొంచెం తక్కువ. సో అందుకనేసి ఈ వేరుశెనగకి ఏంటంటే కొంచెం వాటర్ తక్కువ పర్లేదు, సో తట్టుకునే కెపాసిటీ ఉంటది. అందుకనేసి మేము వేరుశెనగని ఎంచుకున్నాం. ఆల్మోస్ట్ మన చుట్టుపక్కల
ఊరు రైతులు మొత్తం ఈ వేరుశెనగ మీ ఊర్లో మొత్తం వేరుశెనగే. ఓకే. మీ ఊర్లో ఏ ఫెస్టివల్ బాగా జరుగుతుంది బ్రో? మా ఊర్లో వచ్చేసి ఉగాది పండుగ మంచిగా జరుగుతుంది బ్రో. ఉగాది పండుగ ఎలా అంటే నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఎండ్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ కూడా మంచిగా ఉంటది. పంచసేవ అని నైట్ వచ్చేసి స్వామిని చేస్తారు, ఈవినింగ్ టైం వచ్చేసి పంచసేవ అని ఒకటి ఉంటది, అది ఉంటది. మా ఊరు రైతులు మొత్తం ఆల్మోస్ట్ ఉగాది పండుగ ఏంటంటే బ్రో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఏమి ఉండదు. అందరు మొత్తం ప్రతి క్యాస్ట్ వాళ్ళు కలుస్తారు, ఆల్మోస్ట్ రైతులు ఎక్కువ కలుస్తారు. ఎందుకంటే ఉగాది పండుగ ఎట్లా అంటే నరసింహరావు ఆల్మోస్ట్ రైతులు అందరూ కలిసి చేసే పండుగ మొక్కుతారు. అది బ్రో. ఫార్మింగ్ కూడా చేస్తారా, పోల్ట్రీ కూడా చేస్తారా? లేదు బ్రో, మనం ఫార్మింగ్ తో పాటు బఫెలోస్ ఫామ్ ఉంది అండ్ అలానే కోళ్ళు ఫామ్ కూడా ఉంది. అంటే నాటుకోళ్ళు కాదు, పందెం కోళ్ళు, పందానికి అమ్ముతుంటారు, అలా కోళ్ళు కూడా పెంచుతున్నాం. ఈ వీడియో చూస్తున్న ఎవరన్నా కొత్తగా వ్యవసాయం చేయాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? బ్రో ఇప్పుడు నేను అప్కమింగ్ ఇప్పుడు నాన్న వాళ్ళ జనరేషన్ తర్వాత మన యూత్ అయితే ఒక్కటే చెప్తా బ్రో, అందరూ ఈ సాఫ్ట్వేర్ అవ్వాలి, అందరూ సాఫ్ట్వేర్ అని అంటున్నారు. సాఫ్ట్వేర్ తో పాటు సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఫార్మింగ్ పెట్టుకున్నాం అంటే ఆ సాఫ్ట్వేర్ కంటే ఈ సోర్స్ ఎక్కువ ఇస్తుంది, నీకు కంఫర్ట్ ఇస్తుంది అండ్ పీస్ ఆఫ్ మైండ్ కూడా కొంచెం మంచిగా ఉంటది. ఫార్మింగ్ అనేది చాలా మంది ఫార్మింగ్ చేస్తే ఇప్పుడు ఫ్యూచర్ లో అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని పిల్లని ఇలా అనేది చాలా మంది పెట్టుకున్నారు. సో మన నాన్న వాళ్ళ తాత వాళ్ళు అప్పుడు ఎవ్వరు సాఫ్ట్వేర్లు వాళ్ళు ఎవ్వరు గవర్నమెంట్ జాబ్ ఇలా చేసేవాళ్ళు. ఫార్మింగ్ చేసే ఎంత మంచిగా చేస్తే అప్పుడు పిల్లని ఇచ్చాడు. ఇప్పుడు అందరూ భయపడుతుంది ఏమంటే జాబ్ ఉంటేనే పిల్లని ఇస్తారు. సో అది అనేది పూర్తి తప్పు. నేనైతే దాన్ని అయితే నిరాకరిస్తా. ఫార్మింగ్ చేసినా కూడా మంచి నీకు లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలంటే ఫార్మింగ్ అనేది బెస్ట్ బ్రో. ఒకవేళ ఐటీ చేస్తూ కూడా ఇది కంటిన్యూ చేసుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. నీకు ఐటీ ఉంటదా ఉండదా అనేది ఒక డిపెండ్ అయింది. అది కూడా నువ్వు ఇంకొకరి కిందే పని చేయాలి. ఐటీ వెళ్తే ఇంకొకరి కిందే నువ్వు వెళ్ళాలి. అదే ఫార్మింగ్ అయితే నీ సొంతం, నీకు ఎవ్వడి సపోర్ట్ లేకపోయినా కూడా నీకున్న టాలెంట్ తో నీకున్న నాలెడ్జ్ తో నువ్వు ఫార్మింగ్ చేసుకోవచ్చు. నీ కింద ఇంకొక 10 మందిని పెట్టే కెపాసిటీకి నువ్వు ఎదగచ్చు ఫార్మింగ్ పెట్టుకుని. ఐటీ అంటే అదేమంటది గొడ్డి చాకరీ లెక్క, అలా గొడ్డి చచ్చిపోతూనే ఉంటది. సో ఇదైతే అలా ఏం లేదు. మనది మంచిగా పెట్టుకొని ఇన్కమ్ మంచిగా వస్తున్నప్పుడు ఒక 10 మందికి మనం సలహాలు ఇవ్వచ్చు. అలానే మనతో పాటు ఇప్పుడు నేను బఫెలోస్ ఫామ్ పెట్టుకున్నా, వర్కర్స్ కూడా ఇప్పుడు నాకు ఇప్పుడు దాన్ని ఇంకా నేను ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా, పెద్దగా చేసుకోవాలనుకుంటున్నా. సో అప్పుడు నా వల్ల ఇప్పుడు నేను నా కెపాసిటీ ఏంది, ఒక 10 బర్రెల్ని పెంచగలను. సో ఇప్పుడు నేను దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఒక 50-100 తెచ్చుకోవాలన్నప్పుడు నాకు వర్కర్స్ కావాలి. సో ఇప్పుడు ఆ వర్కర్స్ నాకు కావాలి కాబట్టి నేనే ఇంకొకరికి వర్క్ ఇచ్చేదాకా అప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉండాలంటే అరే నేను ఇంకొకరి కింద పని చేస్తాను, నాకు ఇంత హ్యాపీ రాలేదు. నేను ఇంకొకరికి పని ఇస్తున్నప్పుడు ఆ ఫీల్ ఎట్లా ఉంటది అంటే అరే ఎంత మంచిగా ఉంటది, మనం బాస్ అన్న లెక్క మంచి ఫీల్. ఊర్లో ఉండొచ్చు, అందరితో కలిసి. ఇప్పుడు ఐటీ పోయి ఎక్కడో ఉంటూ విదేశాలంట బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోయి అమ్మ నాన్నలు ఇక్కడ పల్లెటూరులో అమ్మ బాగున్నా కాల్ చేసేప్పుడు ఇక్కడే ఫార్మింగ్ చేసుకుంటూ ఎవరో ఒకటి నేను యువతకి ఏం చెప్తా అంటే ఎవరో ఏదో అనుకుంటారని అసలు బయట వాళ్ళు ఇట్లా అంటారని అసలు పట్టించుకోండి. మీ అమ్మ నాన్న ఏం చెప్తున్నారు వాళ్ళ మాటకి నువ్వు రెస్పెక్ట్. బయట మాట ఎట్లా అంటే అది ఒక్కోసారి ఒకటి చెప్తారు, మంచిగా ఉంటే అరే వాడు మంచిగా వానికేమి వానికి మంచి ఏదో వాళ్ళు సంపాదించి పెట్టినారు కాబట్టి వాడు పైకి ఒక డౌన్ ఫాల్ అయితే ఎట్లుంటది అంటే చూడప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తాన్నా కూడా వినుకోకుండా ఫార్మింగ్ అవి చేస్తే చెడిపోతాడు. ఇట్లా బయటోడు 100 రకాలుగా అంటాడు. సో నీకి ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని బట్టి నువ్వు ప్రొసీడ్ గా నీకు ఎలా చేసుకోవాలి, మా నాన్న ఏం చెప్తున్నాడు వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని నమ్ముకో. అంతేగాని బయట వాళ్ళు మాటలు అంటున్నారా అసలు పట్టించుకోమాకండి. ముఖేష్తో చిన్న ఇంటర్వ్యూ చేసి తిరిగి ప్రయాణం చేస్తున్న సమయంలో గ్రామంలోని నడిబొడ్డున వెలిసిన గ్రామ పెద్దమ్మ దర్శనం చేసుకున్నాము. తిరిగి పార్ట్ 2తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదములు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.